ఓం నమ శివాయ. ఇప్పుడే మనము వెంకటాపురం చేరుకున్నాము. ఇది వెంకటాపురంలోని శివుని టెంపుల్. ఇక్కడ దర్శనం చేసుకొని అందరూ శ్రీశైలానికి పాదయాత్రలో కదులుతాము. మేము కూడా కదులుతున్నాము. ఈ మొత్తం జర్నీని నేను మీకు చూపించబోతున్నాను. ఇదిగోండి, ఇదే వెంకటాపురము. అందరూ ఇక్కడికే వస్తారు. ఇక్కడి నుంచి వాళ్ళకు కావాల్సినటువంటి వస్తువులు ఏమన్నా ఉంటే కొనుక్కొని ఈ శివుని టెంపుల్లో దర్శనం చేసుకొని పాదయాత్ర మొదలు పెడతారు. ఇదిగోండి, మేము కూడా మొదలు పెట్టాము. ఓం నమ శివాయ. నేను యాక్చువల్లీ వీడియో తీసా, ఒక్క నిమిషము. రైట్. ఇదిగోండి, మేము కదిలేసరికి సాయంత్రం 6 అయింది. ఇక్కడి నుంచి నడక రస్తా పోతూ ఉన్నాము. ఓం నమ శివాయ. అందరికీ ఖచ్చితంగా ఆ శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఎల్లవేళలో ఉంటాయి స్వామి. ప్రతి ఒక్కరూ నియమ నిష్టలు ఆచరించి భక్తి శ్రద్ధలతో ఓం నమ శివాయ పంచాక్షరిని జపిస్తూ వెళ్ళండి. మీరు ధర్మమైనటువంటి కోరిక మీకు ఆ దేవుని ఆశీస్సులు ఖచ్చితంగా లభిస్తాయి స్వామి. నిదానంగా వెళ్ళండి. వెంకటాపురం నుంచి కదిలిన తర్వాత మొట్టమొదటిగా కనిపించేటువంటి ఆంజనేయ స్వామి విగ్రహము. ఓం నమో ఆంజనేయాయ నమః. రాత్రిపూట శివరాత్రి కోసం శ్రీశైలానికి పాదనడక నడుస్తున్నటువంటి మా యొక్క ప్రయాణం ఎక్కడి వరకు వచ్చింది అంటే నాగలుటి వరకు వచ్చింది. చూశారా, ఇంత నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో మా యొక్క ఈశ్వరుని పట్టుకొని మేము ఎక్కడికి వచ్చాము. అదిగో అదే గోపురము, ఇదే నాగల్లూటి వీరభద్రస్వామి గుడి. చూడండి, తరించండి అందరూ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమో వీరభద్రస్వామి. ఇప్పుడే నాగలూటి నుంచి చిన్నగా పెచ్చెరువుకి కదులుతున్నాము. ఇదిగో గోపురాలు, చెట్లు చూడు గూడలు ఎలా ఉన్నాయో. ఎంత కారు చీకటి ఉందో చూడు క్రిష్. వావ్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర, శంభో శంకర. క్రిష్ కమింగా ఇది ఇక్కడేం చెప్పేది ఉండదు. ఇంకా దాని తర్వాత నేను సర్లేండి. మా ఫ్రెండ్స్ చెప్తున్నారు ఇది నాగలూటి, వింటున్నారు కదా. ఇదిగో ఇక్కడ ఉచిత వైద్య శిబిరం పెట్టినారు, భోజనాలు ఇక్కడ పెట్టినారు. భోజనాలు ఎంత అందంగా, ఎంత బాగా పెట్టినారో చూడండి. ఇప్పుడు రాత్రి 10 అవుతుంది, 10 అవుతుంది. స్టిల్ భోజనాలు రన్ అవుతున్నాయి. చూడండి, ఉండాలనుకున్న వాళ్ళంతా ఉన్నారు. ఇక్కడ గోపురాలు, జనాలు, ఎంత బాగుంది. ఓం నమ శివాయ. ఇక మేము
మా అంతా దైవేచ్ఛ, నీ మీదనే ఉన్నాం మేము. ఇదిగో ఇది కనిపిస్తలేదు కానీ మంచి కొలను, దీంట్లో నుంచి అందరు నీళ్లు పట్టుకుంటారు. ఇది రాత్రి కాబట్టి మీకు కనిపిస్తలేదు. ఇదిగో ఇంకా ఈ నుంచి చిన్నగా మెట్లు స్టార్ట్ అవుతున్నాయి. ఇదిగో అమ్మవారు. ఓం నమో శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం కదులుతున్నాము. ఇక్కడ నుంచి ఇక మెట్లు నడుచుకుంటూ పోతే పెచ్చెరువుకి నుంచి 9 కిలోమీటర్లు. ఓం నమ శివాయ. ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయో తెలియదు కానీ మనకైతే 9 అని చెప్తున్నారు. ఈ నుంచి పెచ్చెరువు పోయేసరికి మాకు చెరువులో నీళ్లు తాగినట్టు అయిపోతుంది. పోయేస్తాము. బాయ్. ఇదిగోండి రాబోతున్నారు అందరు లైట్లు వేసుకొని. ఓం నమ శివాయ. గోపురం నుంచి గోపురం పోయే మధ్యలో, నాగలూటి నుంచి గోపురం పోయే మధ్యలో చూడండి, అప్పట్లోనే ఇంత పెద్దది కొండల మధ్యలో ఎలా కట్టించారో, మా కింద ఎంతమంది వస్తున్నారో, మా పైన ఎంతమంది పోతున్నారో. అర్ధరాత్రి ఇప్పుడు 11 అయింది. ఓం నమ శివాయ. ఫైనల్లీ అక్కడి నుంచి నాగలూటి నుంచి ఇదిగోండి, ఇది ఫస్ట్ గోపురము. ఇక్కడ వరకు చాలా మెట్లలాగా ఉంటాయి, చాలా ఇబ్బంది. వన్స్ ఇక్కడ రీచ్ అయినామంటే చాలు, ఇక్కడ నుంచి ఆరామ్సే పెచ్చర్ వరకు వెళ్ళొచ్చు. సో చూశారుగా, ఇది చెల్లోదే. అంతే కదా క్రిష్, ఇదే కదా నువ్వు అడిగింది, ఇట్లే కదా ఇది లోపల. అంత ఆర్టిచర్ అయితే ఏం లేదు క్రిష్, ఇది నార్మలే. ఇదిగోండి అంత ఇలా ఇక్కడ నుంచి వచ్చినామంటే చాలా సాఫీగా ఉంటుంది అందరూ నడవడానికి. ఇదిగోండి ఇక్కడ టీ కూడా పెట్టారు. లేపక్కడ ఓకే దిస్ సైడ్. నా బ్యాగ్స్ అక్కడ పెట్టచ్చా? నేను వెళ్తా. ఇది రెండో గోపురము, చాలా తక్కువగా కనపడుతుంది. బట్ చూస్తున్నారు కదా, 10:30 అయింది. మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ మేము మామూలు మార్నింగ్ టైమ్స్ వచ్చినప్పుడు మీకు డెఫినెట్గా క్లియర్ చూపిస్తాము. ఇదిగోండి ఈ నుంచి జనాలు చిన్నగా కదిలినారు. ఇక్కడ నుంచి 9 కిలోమీటర్లు ఉందండి పెచ్చెరువు. వెళ్తున్నాము. బాయ్. రాత్రి అయినందుకు పెచ్చెరువు వీడియో తీయలేకపోయినాము. పొద్దున ఇది 5:30 అప్పుడు పెచ్చెరువు నుంచి భీంకోలానికి కదిలాము. ఇదిగో ఎలా ఉందో క్లైమేట్. ఈ ఉషోదయ కిరణాలు. పెచ్చెరువు నుంచి స్టార్ట్ అయ్యాము. 3 కిలోమీటర్లు దాటాము. చూడండి వ్యూ ఎంత బాగుందో. మా క్రిష్ పాపం ఎంతో కష్టపడి వస్తున్నాడు. నాకేమో కాలు వాసింది, ఏం చాలా అర్థమైతే లేదు. బట్ అలాగే చిన్నగా పోతా ఉన్నాను. అంతా దైవేచ్ఛ. ఓం నమ శివాయ. చెప్పినోళ్ళే జాగ్రత్త రా శివ. ఎక్కడికి వచ్చాము ఇప్పుడు మనము? కోరికల కొండకు వచ్చినాము. ఇంకా ఇదిగోండి ఎలా కట్టారో. ఎన్నెన్నో కోరికలు కోరుకుంటారు. భగవంతుడు ఇన్ని కోరికలు ఎట్లా తీరుస్తున్నాడో ఏమో, ఆయనకి ఏది తెలియాల. భీంకులంలో దగ్గరలో ఉన్నాము. ఇదిగోండి ఎంతమంది వస్తున్నారో, ఎంతమంది పోతున్నారో. ఓకే బాయ్. వాయిస్ ఉండాలి అయితే అన్ని ఫుల్గా మనకి రిఫ్లెక్ట్ చేసుకోవాలి. ఇది కత్తలకొండ. ఇదిగో అన్ని రాళ్ళు అనేటువంటివి చాకుల్లాగా కత్తుల్లాగా పొడిచినట్టుంటాయి. ఇది దగ్గర ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. అప్పట్లో ఇవి కోసుకుంటున్నాయంట. ఈ కాలం అంతా కోసుకుంటలేవు కానీ ఎంతో కొంత ఇబ్బంది వచ్చి పెడతాయి. చాలా జాగ్రత్త రావాల. చూసారా అక్కడ ఉగ్గాని బజ్జీ కోసము ముందుగానే ఎన్ని బొరుగుల ప్యాకెట్లు తెచ్చిపెట్టుకున్నారో. అక్కడే సీతమ్మ బాయి కూడా ఉంది, చూద్దాము. చూశారు కదా, ఫైనల్లీ కింద మీద పడి మేము భీంకోలానికి వచ్చాము. ఇదిగోండి భీంకోలం చూడాలా దేవా. చూడండి చూడండి చూడండి. ఇదిగోండి ఇదంతా అదే. ఏమంటారంటే దీన్ని, అప్పట్లో భీముడు
ఎంతో పెద్దగా ఉండి కాలు పెడితే ఆ కాలు వచ్చి ఇట్లా పడిందంటండి. ఓం నమ శివాయ. పోతున్నామండి. భీంకులం లోపలికి పోయిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను. బాయ్. ఫైనల్లీ వి రీచ్ భీమకొలను. చూస్తారా ఎలా ఉందా? వెయిట్ అండ్ సీ. ఎంత ఎడ్జస్ట్లలో ఉందంటే మా అడుగు తీసి అడుగు పెడుతుంటే కాళ్ళు గుంజుతున్నాయి. ఓం నమ శివాయ. చూశారుగా, ఇక్కడి నుంచి కిందికి దిగి మళ్ళీ అక్కడి నుంచి అదిగో వాళ్ళు వెళ్తున్న ప్లేస్ అలా పైకి ఎక్కి అలా వెళ్ళాల్సి వస్తుంది. ఓం నమ శివాయ. చూస్తున్నారుగా, భీంకొలనికి ఇంత చిన్న సందులో నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఇంత చిన్న సందు అంటే అసలు కొంచెం అటు ఇటు అయితే కూడా కింద పడిపోతాం అంతట్టుకుంది. ఒకవేళ రావాలనుకుంటే అట్లా చక్కగా పడి రావచ్చు, కానీ చాలా దూరం అవుతుంది. అందుకే చాలామంది ఈ చిన్న రస్తాలోనే జాగ్రత్తగా పోతారు. ఇదిగో ఆడి వరకు పోవాల్సి వస్తుంది మనం ఇంకా. ఓం నమ శివాయ. భీంకొలం నుంచి కొండ ఎదుగోండి, అక్కడి నుంచి చిన్నగా అలా ఒకటి ఉంటుంది. అట్లా ఎక్కి ఆ నుంచి ఇట్లా పైకి ఎక్కినాము. ఇక్కడ చూస్తే ఈ నుంచి ఇంకా ఇట్లా పైకి పోవాలా. అదిగో ఇక్కడ చూసారా కొండ ముచ్చులు ఎలా ఉన్నాయో, ఆడుకుంటా అందంగా ఎవరైనా తెచ్చి చెట్టు తినుకుంటా. ఇదిగో ఎంత బాగున్నాయో చూడండి కొండ ముచ్చులు. మేము ఈ అడవిలో మేము చూసిన జంతువులు ఈ కొండ ముచ్చులు. భీంకొలం దాటి మళ్ళీ ఇక్కడి నుంచి కొండ ఎక్కేటువంటి ప్రదేశానికి వచ్చినాము. ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు కానీ దూరము, ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు కొంచెం ఇబ్బంది కానీ త్వరగా వెళ్ళిపోతాం. ఫైనల్గా ఇక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ అదిగో ఆ పైకి ఎక్కేస్తే అమ్మా ముఖద్వారం కనపడుతుంది. ముఖద్వారం కనపడుతుందంటే భగవంతుడు కడిగినట్టు ఉంటుంది. ఓం నమ శివాయ. అదిగో అక్కడి నుంచి ఇలా రాగానే ఇదో టవర్ కనపడుతుంది. అక్కడనే ముఖద్వారం కనపడుతుంది. ఇదిగో చూడండి, ఇదే ముఖద్వారం. ఇదిగో కనపడుతుందా ముఖద్వారం. వచ్చేసినాము. ఇదిగోండి ముఖద్వారం నుంచి మొత్తం క్యాల్కులేట్ చేశాను. పెచ్చేరు వరకు 21 కిలోమీటర్లు నడిచినాము. అక్కడి నుంచి పెచ్చేరు వరకు 19 కిలోమీటర్లు, ఇప్పుడు 22 కిలోమీటర్లు నడిచినాము. మొత్తము క్యాల్కులేట్ చేసుకోండి. ముఖద్వారం నుంచి ఇదిగో వెళ్తున్నాం స్వామి. ఈసారి మధ్యలో కలింగర పండ్లు ఎక్కడ దొరకలేదు. ఈ వచ్చిన తర్వాత ముఖద్వారం దగ్గర దొరికినాయి. తింటుంటే అమృతంలాగా ఉంది తండ్రి. ఓం నమ శివాయ. ఫైనల్గా ముఖద్వారం నుంచి చిన్నగా వచ్చి నడుచుకుంటూ వస్తే ఇదిగో అమ్మవారు లలితాపీఠము వచ్చినాము. ఓం నమ శివాయ. ఇట్లా చేరినాం లలితాపీఠానికి. అక్కడి నుంచి లలితాపీఠంగా వచ్చి లలితాపీఠం నుంచి ఇది సాలగ్రామలింగేశ్వర ఆలయము. సాలగ్రామ గంగాభిషేకం చేస్తారు ఇక్కడ. ఇక్కడ నుంచి మనం ఇలా వెళ్తూ ఉంటే
హటకేశ్వరము కనబడుతుంది. హటకేశ్వరము హటకేశ్వరం హటకేశ్వరము హటకేశ్వరం వచ్చినామంటే మనము వచ్చేసినట్లు. ఇదిగో ఇక్కడ భోజనాలకు అన్నీ పెడుతున్నారు. హటకేశ్వరము లోపలికి వీడియో అలో ఉండదు, బయట నుంచే చూపిస్తున్నాను. ఎంత రష్గా ఉంది. ఇది కోరికల కొండలాగానే పిల్లలు కానీ వాళ్ళకు పిల్లలను ఇచ్చేటువంటిది అంటారు. సో దీన్ని అందరూ దీని మీద అలా కడతారు. ఓం నమః శివాయ. హటకేశ్వరం నుంచి నడకరస్తా సాక్షి గణపతికి పోతున్నాము. ఇదంతా రోడ్డు మీదనే పోవాలా, కొంచెం దూరం మాత్రమే కొండలు ఉన్నాయి, మిగతాదంతా రోడ్డు మార్గమే. సాక్షి గణపతికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఓం నమః శివాయ. సాక్షి గణపతికి రీచ్ అవుతున్నాము. అదిగో కనపడుతుంది ఆ గోపురమే సాక్షి గణపతి. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఇక్కడ అనేక రకాల ఔషధాల గుణాలు ఉన్నటువంటి వేర్లు, కాడాలు, విత్తనాలు అన్నీ దొరుకుతాయి. ఇదిగో సాక్షి గణపతి. ఓం నమః శివాయ. ఓం గం గణాధిపతి నమః. ఇదిగోండి ఎన్ని అంటే ఎన్ని రకరకాలు అవైలబుల్గా ఉంటాయి. చూడండి. ఓం గం గణాధిపతి నమః. మళ్ళీ సాక్షి గణపతి నుంచి చిన్నగా నడకరస్త ప్రయాణం పెట్టినాము. ఇది 3 కిలోమీటర్లు కానపోతే శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధి వస్తుంది. ఇదిగో ఇట్లే మళ్ళీ కొంచెం నడకరస్త బట్టి అక్కడి నుంచి చిన్నగా లోపలికి కొండ మార్గంలోకి వెళ్ళిపోతాము. ఆ కొండ మార్గంలోకి వెళ్ళిపోయేటప్పుడు చూపిస్తాను. ఓం నమః శివాయ. వస్తే ఇక్కడ నుంచి కిందికి వెళ్ళాల్సి వస్తుంది. అధికంగా ఉన్నప్పుడు దర్శనం కొరకు సహనంతో వేచి ఉండాలి. మీరు మీ తోటి భక్తులకు అందించే సహకారమే భగవంతుడికి చేసేటువంటి సేవ. ఆలయ పరిసరాల్లోనూ చేసినామండి, వచ్చేసినాము. 2 రోజుల ప్రయాణంలో 2 రోజులు కాదులే, నిన్న సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ చేస్తే ఈరోజు 3 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి శ్రీశైలము చేరుకున్నాము. ఓం నమః శివాయ. ఇదిగో కనపడుతుంది కదా, ఇదే శ్రీశైల పుణ్యక్షేత్రము. ఓం నమః శివాయ. ఇదిగో ఇదే శ్రీశైల క్షేత్రము. ఇంత కనుల విందులుగా ఉన్నదో చూడుము. చివరికి ఆ యొక్క భగవంతుని కృపా కటాక్షాలతో ఎటువంటి ఇబ్బంది లేకుండా, కొంచెం ఇబ్బంది పడినా కూడా ఆ పరమేశ్వరుడు మమ్మల్ని రక్షించినాడని నమ్ముచున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చూసారా, ఫైనల్లీ శ్రీశైలం రీచ్ అయ్యాము. ఇదిగో శ్రీశైలము దేవస్థానము. ఓం నమః శివాయ. ఇదిగో చూపిస్తున్నాను చూడండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.